ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టుబడుదురు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన హృదయంలో ఉండే ఉద్దేశాలు మరియు వాటి వల్ల కలిగే ఫలితాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది. మనం ఎలాంటి మనస్తత్వంతో జీవిస్తున్నామో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, యథార్థవంతుల నీతి వారిని విమోచించును అని ఉంది. ఇక్కడ యథార్థవంతుడు అంటే తన మాటల్లో పనుల్లో నిజాయితీని కలిగి ఉండి దేవుని భయంతో జీవించేవాడు. అటువంటి వ్యక్తికి ఏదైనా ఆపద లేదా కష్టం వచ్చినప్పుడు అతను నమ్ముకున్న దేవుడు మరియు అతను పాటించిన నీతి అతనికి రక్షణగా నిలుస్తాయి. జీవితంలో శత్రువులు ఆటంకాలు సృష్టించిన, పరిస్థితులు ప్రతికూలంగా మారిన యథార్థత మనల్ని ఆ ఉచ్చుల నుండి విడిపిస్తుంది. నీతి మన పక్షాన దేవుడు నిలబడేలా చేస్తుంది. యథార్థంగా బ్రతికే వారికి ఏ విషయంలో భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే వారిని విమోచించే బాధ్యత దేవుడే తీసుకుంటారు. ఉదాహరణకు, యోసేపు జీవితం దీనికి ఒక గొప్ప నిదర్శనం. తన సొంత అన్నలే అతనిపై అసూయపడి ఐగుప్తుకు బానిసగా అమ్మేశారు. ఆ తర్వాత పోతిఫర్ ఇంట్లో యథార్థంగా పనిచేస్తున్నప్పుడు అతని భార్య వేసిన నింద వల్ల ఏ తప్పు చేయకుండానే జైలు పాలయ్యాడు. ఏ కష్టంలో ఉన్న యోసేపు దేవునికి విరుద్ధంగా పాపం చేయలేదు. నేనెలా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరుద్ధముగా పాపము కట్టుకుందునని తన యథార్థతను కాపాడుకున్నాడు. దేవుడు అతని నీతిని చూసి జైలు నుండి విడిపించడమే కాకుండా ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా హెచ్చించాడు. శత్రువులు సృష్టించిన ఆటంకాలను దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. అలాగే షడ్రక్, మెషక్, అబేద్నెగో నెబుకద్నెజర్ రాజు కాలంలో బబులోనులో బందీలుగా ఉన్నప్పటికీ తమ భక్తిని వదులుకోలేదు. రాజు చేయించిన బంగారు ప్రతిమకు మొక్కాలని, లేకపోతే మండుచున్న అగ్నిగుండంలో వేస్తామని ఆజ్ఞ జారీ అయ్యింది. వారు రాజుతో ధైర్యంగా ఇలా అన్నారు: మేము సేవించుచున్న దేవుడు మమ్మను తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా మేము మీ ప్రతిమకు నమస్కరించము. అది వారి యథార్థత మరియు దేవునిపై ఉన్న భయం. వారిని 7 అంతలు ఎక్కువగా మండించిన అగ్నిగుండంలో వేసినప్పుడు వారి తల వెంట్రుక కూడా కాలిపోలేదు. దేవుడే 4వ వ్యక్తిగా అగ్నిలో దిగివచ్చి వారిని రక్షించాడు. ప్రియులారా, యోసేపుకు శోధనలు, నిందలు ఎదురయ్యాయి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు ప్రాణ సంకటమైన అగ్నిగుండం ఎదురైంది. కానీ ఏ పరిస్థితిలోనూ వారు తమ నీతిని, దేవుని పట్ల ఉన్న భయాన్ని వదులుకోలేదు. లోకం మనకు వ్యతిరేకంగా మారినప్పుడు లేదా శత్రువులు ఆటంకాలు సృష్టించినప్పుడు మనలోని నిజాయితీ మరియు యథార్థతే మన పక్షాన దేవుడు నిలబడేలా చేస్తాయి. మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టడు. యోసేపును చెరసాల నుండి సింహాసనం పైకి నడిపించిన దేవుడు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో నుండి సజీవంగా బయటకు తెచ్చిన దేవుడు నేడు మన యథార్థతను చూసి మనల్ని ఎలాంటి ఆపదల నుండైనా విడిపించడానికి సమర్థుడు. మనుషులు చూస్తున్నారా లేదా అని కాకుండా దేవుని భయంతో మన మాటల్లో, పనుల్లో యథార్థంగా జీవించినప్పుడు ఆ నీతి మనల్ని విమోచించడమే కాక మన జీవితాలను ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. కాబట్టి ఎలాంటి కష్టాలు ఎదురైనా మన యథార్థతను కాపాడుకుంటూ ముందుకు సాగడమే క్రైస్తవ జీవితానికి నిజమైన విజయం. రెండవదిగా, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టుబడుదురు అని ఉంది. విశ్వాసఘాతకులు అంటే నమ్మక ద్రోహం చేసేవారు, స్వార్థం కోసం ఎదుటివారిని మోసగించేవారు. వీరెల్లప్పుడూ తమ దురాశ చేత నడపబడతారు. అయితే ఆ దురాశే చివరకు వారిని బంధించే ఒక పెద్ద వలలా మారుతుంది. ఇతరులకు హాని చేయాలని చూసేవారు లేదా అక్రమంగా సంపాదించాలనుకునేవారు తాము తవ్వుకున్న గోతిలో తామే పడతారు. వారి దురాశ వారి వివేకాన్ని కప్పివేసి వారిని పతనానికి నడిపిస్తుంది. లోకంలో తాత్కాలిక లాభం కోసం నమ్మకాన్ని వదులుకోవడం వల్ల ఎవరికీ శాశ్వతమైన విజయం లభించదు. అది చివరికి అవమానాన్ని, బంధకాన్ని మాత్రమే మిగులుస్తుంది. ఉదాహరణకు, బైబిల్లో నమ్మక ద్రోహానికి, దురాశకు పరాకాష్ఠగా నిలిచే పాత్ర ఇస్కరియోతు యూదా. ఇతడు యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒకడు. యేసుతో పాటు ఉంటూ ఆయన చేసిన అద్భుతాలను చూస్తూ డబ్బు సంచిని దగ్గర పెట్టుకునే బాధ్యతను కలిగి ఉన్నాడు. 30 వెండి నాణేల కోసం తన సొంత బోధకుడైన యేసును శత్రువులకు అప్పగించడానికి ఒప్పుకున్నాడు. అతనిలోని ధనాశ క్రీస్తుపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసేలా చేసింది. తాత్కాలిక లాభం కోసం చేసిన ఆ ద్రోహం అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు. అతని మనస్సాక్షి అతన్ని వేధించింది. ఆ 30 వెండి నాణాలను దేవాలయంలో పారవేసి చివరికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని దురాశ అతని ప్రాణాన్ని తీసింది. అలాగే ఎలీషా ప్రవక్త దగ్గర సేవకుడిగా ఉన్న గెహాజీ జీవితం
దురాశ వల్ల మనుషులు ఎలా పతనమవుతారో చూపిస్తుంది. సిరియా దేశపు సేనాధిపతి అయిన నయమానుకు ఉన్న కుష్ఠరోగం దేవుని కృప వల్ల ఎలీషా ప్రార్థన ద్వారా నయమవుతుంది. సంతోషంతో నయమాను ఎలీషాకు బహుమతులు ఇవ్వబోతే ఎలీషా వాటిని సున్నితంగా తిరస్కరిస్తాడు. నయమాను వెళ్ళిపోతుండగా గేహాజీ మనస్సులో దురాశ పుట్టింది. ఎలీషాకు తెలియకుండా నయమాను వెనుక పరిగెత్తి తన యజమాని అడిగినట్లుగా అబద్ధం చెప్పి వెండి వస్త్రాలను తీసుకున్నాడు. తన యజమాని నమ్మకాన్ని, దేవుని సేవకునిగా తనకున్న బాధ్యతను గేహాజీ విస్మరించాడు. గేహాజీ తిరిగి రాగానే ఎలీషా దేవుని ఆత్మ ద్వారా విషయాన్ని గ్రహించి నయమానుకు ఉన్న కుష్ఠరోగం నీకును నీ సంతానానికి ఎల్లప్పుడూ అంటుకొనును అని శపించాడు. గేహాజీ వెంటనే తెల్లని కుష్ఠరోగంతో ప్రవక్త సన్నిధి నుండి బయటకు వెళ్ళాడు. ప్రియులారా, యూదా యేసుతో 3 ఏళ్లు ఉన్న గేహాజీ ఎలీషా వంటి గొప్ప ప్రవక్త దగ్గర సేవ చేసిన వారి మనస్సులలోని దురాశ వివేకాన్ని పూర్తిగా కప్పివేసింది. తాత్కాలిక లాభం కోసం వారు చేసిన నమ్మక ద్రోహం వారి జీవితాలనే నాశనం చేసింది. యూదా ఆశపడిన 30 వెండి నాణేలు అతనికి ఏ సంతోషాన్ని ఇవ్వలేదు, అంతేకాక అతని ప్రాణాన్ని తీశాయి. గెహాజీ ఆశపడిన వెండి వస్త్రాలు అతని సంతానానికి శాశ్వతమైన కుష్ఠరోగాన్ని తెచ్చిపెట్టాయి. రహస్యంగా అబద్ధాలు చెప్పి ఎదుటివారిని మోసగించవచ్చని విశ్వాసఘాతకులు అనుకోవచ్చు, కానీ దేవుని దృష్టి నుండి ఏది దాచలేరని ఈ సంఘటనలు మనల్ని హెచ్చరిస్తున్నాయి. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు మీ వృత్తి జీవితంలో లేదా వ్యాపార వ్యవహారాలలో ఏ మార్గంలో నడుస్తున్నారు? నిజాయితీగా ఉంటే పనులు త్వరగా పూర్తవుతాయా అనే సందేహం ఎప్పుడైనా కలిగిందా? అయితే ధైర్యం తెచ్చుకోండి. యథార్థతను ఎప్పుడు వదులుకోవద్దు. మీరు చేపడుతున్న పనులలో, మీ ప్రయత్నాలలో ఎల్లప్పుడూ యథార్థంగా ఉండండి. మీ నమ్మకమైన ప్రవర్తనే మిమ్మల్ని అన్ని ఆటంకాల నుండి, క్లిష్ట పరిస్థితుల నుండి విడిపించి గొప్ప విజయాలను అందిస్తుంది. దేవుడు మీ నీతిని చూసి మిమ్మల్ని మరింతగా హెచ్చిస్తాడు. యథార్థవంతులుగా దేవుని విమోచనను మీరు ఎల్లప్పుడూ అనుభవించుదురుగాక. మీ ప్రతి అడుగులో దేవుని నీతి మీకు రక్షణగా ఉండునుగాక. మీ కుటుంబం దేవుని కృపలో సురక్షితముగా వర్ధిల్లునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యథార్థవంతుల నీతి వారిని విమోచించునని, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టుబడుదురని మేము ఎలాంటి మనస్తత్వంతో జీవిస్తున్నామో అదే మా భవిష్యత్తును నిర్ణయిస్తుందని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, లోకం మాకు వ్యతిరేకంగా మారినప్పుడు లేదా శత్రువులు ఆటంకాలు సృష్టించినప్పుడు మాలోని నిజాయితీ మరియు యథార్థతే మా పక్షాన నీవు నిలబడేలా చేస్తాయని మేము నమ్ముకున్న నీవు మమ్మల్ని ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టవని సెలవిచ్చావు. గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మనుషులు చూస్తున్నారా లేదా అని కాకుండా నీ భయంతో మా మాటల్లో, పనుల్లో యథార్థంగా జీవించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, ఇస్కరియోతు యూదా వలె లేదా గెహాజీ వలె తాత్కాలిక లాభాల కొరకు, ధనాశ కొరకు మేము ఎన్నడూ విశ్వాసఘాతకులుగా మారకుండా మా మాటల్లో, మా పనుల్లో ఎల్లప్పుడూ నమ్మకత్వాన్ని కలిగి ఉంటూ ఏ ఉచ్చులలోనూ చిక్కుకోకుండా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి వారి యథార్థతను చూసి ప్రతి విధమైన ఆపదల నుండి విడిపించి వారి జీవితాల్లో నీవిచ్చే ఉన్నతమైన హెచ్చింపును సమృద్ధిగా కుమ్మరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.